అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు కనబడుతుంది 10థ్ క్లాస్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో 100 రోజులు దానికి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్ అనేది మీకైతే కనబడుతుంది. టోటల్ సింపుల్ ట్రిక్స్ ద్వారా ఎగ్జామ్స్‌లో ఎలా ఎక్కువ మార్కులనేవి తెచ్చుకోవాలనే పూర్తి డిస్కషన్ ప్రతి టాపిక్ వైస్‌గా డిస్కస్ చేయడం అయితే ఇక్కడ మీకు జరిగింది. ప్రతిదీ మీకు అందుబాటులో ఉంది. అండ్ యాస్ వెల్ యాస్ అండ్ చివర్లో ఇచ్చినటువంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో మోడల్ పేపర్స్ వాటన్నిటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదిగోండి ఆ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అలానే గతంలో 25 మార్చిలో జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో వచ్చేసి షైనింగ్ స్టార్‌కి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్టెడ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉందో అది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి క్వెషన్ నెంబర్ 20లో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఉంటుంది. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ అన్నా ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా కానీ రెండు ఒకటే అనే విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం జనరల్‌గా రూల్స్ అనేవి ఒకసారి చూద్దాం. 10 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉండాలి. రిపోర్టింగ్ వెర్బ్ అంటే ఏంటి? ఇది సెడ్ అని చూసారా? ఇది రిపోర్టింగ్ వెర్బ్. ఇది ఎట్లా ఉండాలి? పాస్ట్ టెన్స్‌లో ఉండాలి. అలా కాకుండా ఫ్యూచర్‌లో ఉన్నా గానీ, సింపుల్ ఫ్యూచర్‌లో ఉన్నా గానీ, సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నా కానీ ఈ వెర్బ్ ఇక్కడ మన ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉండేటటువంటి ఈ పార్ట్‌ని చూసారా? ఎటువంటి టెన్స్ చేంజ్ అనేది జరగదు. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి మాత్రమే అప్పుడు మాత్రమే టెన్స్ చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఏదైతే ఇన్వర్టెడ్ కామాస్‌లో లోపల ఉన్నటువంటి వాక్యం ఏదైతే ఉందో ప్రెజెంట్‌లో ఉంటే పాస్ట్‌లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుంది. ప్రెజెంట్‌లో సపోజ్ వాక్ ఉంటుందనుకుందాం. దే వాక్ అనో లేకపోతే అట్లా ఉంటుంది. పాస్ట్ టెన్స్‌లో వాక్ అని ఉందనుకోండి. అది పాస్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్ అయ్యేటప్పటికి హ్యాడ్ వాక్డ్ అవుతుంది. ఈ విధమైనటువంటి చేంజెస్ అనేవి వస్తాయి. అంటే ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే పాస్ట్ టెన్స్‌లో మారుతుంది. పాస్ట్ టెన్స్‌లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్‌గా మారుతుంది. నాకు ఐ కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది ఐ? ఇక్కడ చూడండి. ఐ ఉందా? ఈ ఐ అనేది హీగా గాని, షీగా గాని మారుతుంది. మై ఉందనుకోండి. అది హిస్ గాని, హర్‌గా గాని మారుతుంది. అక్కడ ఏదైతే అబ్బాయి ఉంటే ఇక్కడ హీ అన్నాడు కాబట్టి అబ్బాయి కాబట్టి ఇక్కడ ఐ అనేది హీగా మారుతుంది. ఐ అనేది హీగా గాని, షీగా గాని మారుతుంది. నౌ అనేటటువంటిది దెన్‌గా మారుతుంది. ఫుల్ స్టాప్ ఉన్నటువంటిది ఇదిగోండి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా! ఉంటే ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ తీయంగానే దట్ అనేది వస్తుంది. సెడ్ థాట్ అట్లా రావడం అయితే జరుగుతుంది. అదే వెర్బ్ ఉందనుకోండి స్టార్టింగ్‌లోనే ఐ లేదు. వెర్బ్ కమ్ ఇలా గో, గో దేర్, షట్ ద డోర్ ఇలాంటివి ఉంటే డు అనేది వస్తుంది దట్ బదులు. తర్వాత యెస్ ఆర్ నో క్వెషన్స్. డు యూ గో దేర్ అట్లా వచ్చింది యెస్ ఆర్ నో చెప్పాలా. అలాంటి వాటికి దట్ బదులు ఇఫ్ వస్తుంది. వెర్బ్ ఉంటేనేమో టు వస్తుంది. హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటేనేమో ఇఫ్ వస్తుంది. డబ్ల్యూహెచ్ క్వెషన్స్ ఉంటే డబ్ల్యూహెచ్ క్వెషన్సే వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. దీనికి దట్ వస్తుంది. అలా కాకుండా ఈ ఐ ప్లేస్‌లో డైరెక్ట్‌గా గో ఇలాంటి వెర్బ్‌లు ఉంటే టు వస్తుంది. డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటే డబ్ల్యూహెచ్ ఏ వర్డ్ ఉంటే ఆ వర్డ్‌తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుల్ స్టాప్‌తోనే ఎండ్ అవుతుంది. క్వెషన్ మార్క్‌ని చివరి దాకా క్యారీ చేయదు. అండ్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ గనక ఉంటే డూ గాని, డిడ్ గాని ఇలాంటివి గనక ఉంటే అప్పుడు ఇఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మోడల్ ఉందనుకోండి. కెన్, కుడ్ అవుతుంది. మే, మైట్ అవుతుంది. షల్, షుడ్ అవుతుంది. విల్, వుడ్ అవుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి మార్పులైతే జరుగుతాయి. యూనివర్సల్ ట్రూత్ ఉంటే ఎటువంటి చేంజ్ జరగదు. ఏంటి యూనివర్సల్ ట్రూత్? సపోజ్ ద టీచర్ సెడ్ అని ఇన్వర్టెడ్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్.
నూనె నీళ్ళ మీద తేలుతుంది. అది ఎప్పుడైనా మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా ఎప్పుడైనా అదే విధంగా ఉంటుంది. నిత్య సత్యం. అప్పుడు ఇక్కడ ఉన్నది సెడ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉంది కాబట్టి నేను టెన్స్ చేంజ్ చేసేస్తా. ద టీచర్ సెడ్ థట్ ఆయిల్ ఫ్లోటెడ్ ఆన్ ద వాటర్ అంటే తప్పవుతుంది. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ అవ్వాలా. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా క్యారీ చేయాలా. ఎందుకంటే అది నిత్య సత్యం అని చెప్పడానికి ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆ విధంగా మనం యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొచ్చేయాలి. అంతే తప్ప టెన్స్ చేంజ్ చేయకూడదు. ఇక్కడ ఉన్నది రిపోర్టింగ్ వెర్బ్ టెన్స్ మరి చేంజ్ చేయాలి కదా అని చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అది నిత్య సత్యం కాబట్టి ఏమాత్రం కూడా చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ మనం వచ్చేసి క్వశ్చన్స్ చూద్దాం ఇక. హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ నౌ ఉంది కదా. హీ కాబట్టి హీ రాసేసాం, సెడ్ రాసాం, ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాం, దట్ రాసాం. ఐ బదులు హీ కానీ షీ కానీ వస్తుంది. ఇక్కడ హీనే ఉంది కాబట్టి హీ రాసేస్తాం. యామ్ కాస్త వజ్ అవుతుంది, గోయింగ్ కాస్త గోయింగ్ అవుతుంది, అవుట్ నౌ అనేది దెన్ అవుతుంది. హీ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్ అవుట్ దెన్. ఇప్పుడు అతను బయటికి వెళ్తున్నానని చెప్పాడు. రవి సెడ్ ఐ కాంట్ లివ్ ఆన్ మై శాలరీ. ఇక్కడ ఐ ఉంది, ఎలా మారుతుంది? హీ కానీ షీ కానీ. ఇక్కడ మై ఉంది, ఎలా మారుతుంది? హిస్గా కానీ హర్గా కానీ. ఇప్పుడు రవి సెడ్, రవి సెడ్ దట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసాం, దట్ పెట్టాం. ఐ బదులు హీ కానీ షీ. రవి అబ్బాయా అమ్మాయా? హీ. కెన్ కాస్త కుడ్ అయితే కుడ్ నాట్. చెప్పుకున్నాం కదా మోడల్ వెర్బ్స్ అలా మార్పు అయితే జరుగుతుంది. లివ్ ఆన్ మై కాస్త హిజ్ హర్రా, హీ కాబట్టి హిజ్ శాలరీ. రవి సెడ్ దాట్ హీ కుడ్ నాట్ లివ్ ఆన్ హీజ్ శాలరీ. ఈ విధంగా అయితే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ షీ సెడ్, షీ సెడ్ ఇన్వర్టెడ్ కామాస్ని తొలగిద్దాం, దట్ రాద్దాం. మై అన్నది, మై అంటే ఏంటి? ఇక్కడ మై ఎలా మారుతుంది? హిస్గా కానీ హర్గా కానీ మారుతుంది. ఇక్కడ మై అనేది హర్గా మారుతుంది. ఎందుకని? ఇక్కడ షీ కాబట్టి. షీ సెడ్ దట్ హర్ యంగ్ బ్రదర్ వాంట్స్ కాస్త సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాస్త సింపుల్ పాస్ట్ లోకి మారుతుంది. వాంటెడ్ టు బి ఏ టీచర్. షీ సెడ్ దట్ ఇన్వర్టెడ్ కాదు దట్ పెట్టాం. మై యంగ్ బ్రదర్ కాస్త హర్ యంగ్ బ్రదర్. వాంట్స్ కాస్త వాంటెడ్ అయింది. టు బి ఏ టీచర్ అయింది. మార్పులు అనేవి కొన్నే ఉంటాయి, అన్నీ ఉండవు. కాబట్టి అవి గమనించుకోవాలి. అవి ఏంటో గమనించుకోవాలి. ద మ్యాన్ సెడ్ వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 2 years. ద మ్యాన్ సెడ్ రాస్తాం. ద మ్యాన్ సెడ్ ఇన్వర్టెడ్ కామాస్ని తొలగించాం, దట్ పెట్టాం. ద మ్యాన్ సెడ్ దట్ వీ అంటే అది దేగా మారుతుంది. ద మ్యాన్ సెడ్ దట్ దే హ్యావ్ కాస్త హ్యాడ్గా మారుతుంది. ఇక బీన్ హియర్ కాస్త దేర్, ఇక్కడ ఉన్న హియర్ దేర్ ఫర్ 2 years. ద మ్యాన్ సెడ్ దట్ దే హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 2 years. 2 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళని ఆ మనిషి చెప్పడం జరిగింది. ద మ్యాన్ సెడ్ దట్ దే హ్యాడ్ బీన్ దేర్ ఫర్ 2 years. షీ సెడ్ ఐ హ్యావ్ జస్ట్ గాట్ ఏ జాబ్ ఆన్ అన్ ఆయిల్ రిగ్. చూడండి ఐ ఉంది, ఇక్కడ హీ కానీ షీ కానీ రావాలి. షీ ఇక్కడ ఉంది కాబట్టి షీ వచ్చేస్తుంది. సబ్జెక్ట్ ఐ అంటే సబ్జెక్ట్ ఏది ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. యూ ఉందనుకోండి, ఇక్కడ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవుతుంది. షీ సెడ్ దాట్ ఐ షీ. హ్యావ్ కాస్త హ్యాడ్ అవుతుంది. జస్ట్ షీ హ్యాడ్ జస్ట్ గాట్ ఏ జాబ్ ఆన్ an oil rig. She said that she had just got a job on an oil rig. ఈ విధమైన అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ he said I am living with my parents at present. ఓకే, he said
హీ సెడ్. తర్వాత ఏం జరుగుతుంది? ఇన్వర్టెడ్ కామాస్ ఉంది. ఈ ఇన్వర్టెడ్ కామాస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్వర్టెడ్ కామాస్ బదులు మనం ఏం చేస్తామంటే దట్ అనేది పెట్టేస్తాం. హీ సెడ్ దట్. అయి ఉంటే హీ గాని షీ గాని వస్తుంది. హీ యామ్ వాజ్ లివింగ్ విత్. మై ఉంటే హిజ్ గాని హర్ గాని వస్తుంది. హీజ్ పేరెంట్స్. ఎట్ ప్రెజెంట్ అన్నాడు. ఎట్ ప్రెజెంట్ అనేది ఎలా మారుతుంది? ఎట్ దట్ టైం అవుతుంది. ఎట్ ప్రెజెంట్ కాస్త ఎట్ దట్ టైం అనేది అవుతుంది. ఆ సమయానికి. ప్రెజెంట్ నాతోనే ఉంటున్నారు అని చెప్పడం, మనం చెప్పేటప్పుడు ఇంకో పర్సన్ చెప్పేటప్పుడు ఆ సమయానికి అతనితోనే ఉంటున్నారట అనేది చెప్పడం అయితే జరుగుతుంది. దే సెడ్ వీ విల్ వెయిట్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ లేట్. ఇక్కడ మనం చూస్తే దే సెడ్ అదే రాస్తాం. దే సెడ్ దాట్. వి ఉంటే జనరల్గా దేగా మారుతుంది. దే. విల్ కాస్త వుడ్ అవుతుంది. వెయిట్ ఫర్. యు అంటే ఏం రాయాలి? యు ఉంటే యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. ఐ ఉంటే హీ ఆర్ షీగా తీసుకుంటాం. మై ఉంటే హిజ్ కానీ హర్ కానీ మారుతుంది జనరల్గా. అండ్ యు ఉంటే ఆబ్జెక్ట్ది తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. కానీ ఆబ్జెక్ట్ లేదు కదా, అప్పుడు మనం ఏమనుకోవచ్చు అంటే టు మీ. ఊహాజనితంగా మనం కనుక తీసుకుంటే ఇట్లా దే సెడ్ దట్ దే వుడ్ వెయిట్ ఫర్ మీ ఇఫ్. యు కాస్త ఐ అవుతుంది. వాజ్ లేట్. మనతో చెప్పినట్టు ఎవరు లేరంటే ఇక మనతో చెప్పినట్టు తీసుకోవాలి. దే సెడ్ దాట్. వి కాస్త దే అవుతుంది. విల్ కాస్త వుడ్ అవుతుంది. వెయిట్ ఫర్ యు కాస్త మీ అవుతుంది. ఇఫ్ యు అంటే ఇక్కడ ఉన్నది ఏంటి? మీ కదా. ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ అని సబ్జెక్ట్లో మార్చుకోవాలి. ఐ వాజ్ లేట్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మై బ్రదర్ సెడ్ ఐ హేట్ గెటింగ్ అప్ ఆన్ డార్క్ మార్నింగ్. ఐ ఉంటే ఏముండాలా? హీ కానీ షీ కానీ మారాలా. ఇన్వర్టెడ్ కామాస్ దట్ రావాలా. తర్వాత ఇంకంతే, ఏ మార్పులు లేవు ఇక్కడ. మై బ్రదర్ సెట్. ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తున్నాం కాబట్టి దట్ పెడతాము. ఐ బదులు హీ. హేట్ బదులు హేటెడ్. గెటింగ్ అప్ యాజ్ టీజిక. గెటింగ్ అప్ ఆన్ డార్క్ మార్నింగ్స్. ఈ విధంగా అయితే మనం అయితే రాయాల్సి ఉంటుంది. హీ సెడ్ ఐ విష్ ఐ హ్యాడ్ సంథింగ్ టు ఈట్. ఇక్కడ హీ సెడ్ అనేది రాసుకుంటాం. ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి కాబట్టి తీసేస్తే దట్ అనేది రాస్తాం. ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ రావాలి కాబట్టి హీ తీసుకుంటాం. విష్డ్. ఈ విష్డ్ ఏమొస్తుంది? ఐ ప్లేస్లో హీ కానీ, ఇక్కడ హీ ఇచ్చేసాడు కదా అందుకని హీ తీసుకున్నాం. హీ సెడ్ దాట్ హీ విష్డ్. నెక్స్ట్ హీ హ్యాడ్ సంథింగ్ టు ఈట్ యాజ్ పీస్గా వచ్చేస్తాం. హీ సెడ్ దాట్ హీ విష్డ్. హీ హ్యాడ్. ఇక్కడ విష్ ఈడి అయింది అంతే. ఐ ప్లేస్లో హీ వచ్చింది. హ్యాడ్ సంథింగ్ టు ఈట్ అనేది యాజ్ టీజ్గా వచ్చేసింది. ఈ విధంగా మనం రాయాల్సి. నెక్స్ట్ 10th క్వశ్చన్. హీ సెడ్ ఐ యూజువల్లీ టేక్ మై డాగ్ అవుట్ ఫర్ ఏ వాక్. 10వ ప్రశ్న. హీ సెడ్ నోటెడ్ కామాస్ తీసాను దట్ పెడతాం. ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ రావాలి. హీ ఉంది కాబట్టి హీ తీసుకున్నాను. నెక్స్ట్ యూజువల్లీ యాజ్ వి అలానే వస్తుంది. టేక్ కాస్త టుక్ అవుతుంది. మై కాస్త హిజ్ కానీ హర్ కానీ అవ్వాలా. హిజ్ డాగ్ ఎందుకని హీ అనేది ముందు అవుతుంది. అవుట్ ఫర్ ఏ వాక్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ షీ సెడ్ ఐ హ్యావ్ న్యూస్ ఫర్ యువర్ బ్రదర్ అన్నాడు. షీ సెడ్. ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తున్నాం కాబట్టి దట్ అనేది మనం ప్లేస్ చేసాం. ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ రావాలి. ఇక్కడ షీ ఉంది కాబట్టి షీ రాసాం.
ఓకే. హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది. న్యూస్. ఫర్. హర్. యువర్ బ్రదర్. యు అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఆబ్జెక్ట్ నుంచి తీసుకుంటుంది. మరి ఆబ్జెక్ట్ ఏది? లేదు ఇవ్వల. కాబట్టి మనతో అన్నట్టుగా భావించి యువర్ అయితే మై బ్రదర్, నా బ్రదర్ గురించిన న్యూస్ ఉంది అనేసి తాను చెప్పింది అనే విషయాన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఫర్ మై బ్రదర్ అని రాయాలి. నెక్స్ట్, మై మదర్ సెడ్ హూ హ్యాస్ బీన్ యూజింగ్ మై బైక్. ఇక్కడ మై మదర్ రాస్తాం. మై మదర్ సెడ్. సెడ్ అవుతుందా? క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ అడుగుతారు, చెప్పరు, కాబట్టి ఆస్క్డ్. మై మదర్ ఆస్క్డ్. హూగానే ఉంటుంది, తీసుకుంటాం. ఇన్వర్టెడ్ కామాస్ తీసేసేటప్పుడు దట్ రాస్తాం కదా, డబ్ల్యూహెచ్ వర్డ్ వచ్చింది కాబట్టి హూగానే ఉంటుంది. హ్యాజ్ యాడ్ అవుతుంది. బీన్ అంతే ఉంటుంది. యూజింగ్. మై ఏమవ్వాలా? హిజ్ కానీ హర్ కానీ అవ్వాలా. ఇక్కడ మదర్ మరి ఆడాం కాబట్టి హర్ బైక్. ఈ విధంగా ఫుల్ స్టాప్తో ఎండ్ చేయాలి. మై మదర్ ఆస్క్ హూ హ్యాడ్ బీన్ యూజింగ్ హర్ బైక్. తన బైక్ ఎవరు వాడుతున్నారు అని అడిగింది. అనేది క్వశ్చన్. అడిగారు అనేది క్వశ్చన్ అవుతుందో అవ్వదు. ఫుల్ స్టాప్తో ఎండ్. మై మదర్ ఆస్క్ హూ హ్యాడ్ బీన్ యూజింగ్ హర్ బైక్. ఈ విధంగా మనం అయితే రాయాల్సి. 13వ ప్రశ్న. ద డాక్టర్ సెడ్ డూ యూ వాంట్ టు సీ మీ. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ద డాక్టర్ ఆస్క్డ్. క్వశ్చన్ అడుగుతారు, చెప్పరు కదా, ఆస్క్డ్. ఇన్వర్టెడ్ కామాస్ తీసేద్దాం, కానీ ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది కాబట్టి ఇఫ్ రాస్తాం. యూ ఉంది అంటే ఇది ఆబ్జెక్ట్ నుంచి తీసుకోవాలి. ద డాక్టర్ సెడ్ తర్వాత ఏదో ఒకటి ఉండాలి. లేదు అంటే మనం టు మీగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇఫ్ ఐ. యూ కాస్త ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది కాబట్టి ఐ వచ్చేస్తుంది. వాంటెడ్. వాంట్ కాస్త వాంటెడ్. సింపుల్ ప్రెజెంట్ కాస్త సింపుల్ పాస్ట్ అయింది. టు సీ. మీ అనేది ఎట్లా మారుతుంది? హిమ్గా మారుతుంది. ద డాక్టర్ ఆస్క్ ఇఫ్ ఐ వాంటెడ్ టు సీ హిమ్. నేనేమైనా ఆయన్ని కలుస్తానేమోనని నన్ను చూసి అడిగాడు ఆయన. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి యూ అన్నాడు అంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి ఆబ్జెక్ట్. లేని పక్షంలో టూనీగా తీసుకోవాలి. షీ సెడ్ హూ డిడ్ యూ గివ్ మనీ టు. ఇక్కడ షీ సెడ్ అనేది ఉంది. సో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి షీ ఆస్క్డ్. ఎందుకని? క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ అడుగుతారు, ప్రశ్న అడుగుతారు. ఇక ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయండి, దట్ పెట్టచ్చా పెట్టకూడదు. ఎందుకని? డబ్ల్యూహెచ్ క్వశ్చన్. షీ ఆస్క్డ్ హూ. చూడండి, హూ డిడ్ యూ గివ్ మనీ టు. ఎవరికి ఇచ్చావు నువ్వు డబ్బులు? యూ ఉంది. అంటే ఏంది అర్థం? ఇక్కడ ఏదో ఉండాలా సెడ్ తర్వాత. లేదు కాబట్టి ఐ తీసుకుంటాం. ఎందుకని? షీ సెడ్ టు మీ లాగా తీసుకుంటాం. షీ ఆస్క్డ్ హూ. డిడ్ ప్లస్ గేవ్ అవుతుంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ గా మారుతుంది. హూ ఐ హ్యాడ్ గివెన్. డిడ్ హ్యాడ్ అయిందనుకుంటే గివ్ థర్డ్ పర్సన్ గివెన్ రాసుకుంటే మనీ టు. షీ ఆస్క్డ్ హూ ఐ హ్యాడ్ గివెన్ మనీ టు. నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావు నన్ను అడిగింది. నెక్స్ట్ 15th క్వశ్చన్. ద టూరిస్ట్ సెట్. క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఆస్క్డ్ అయిపోతుంది. ద టూరిస్ట్ ఆస్క్డ్. దట్ పెట్టచ్చా? పెట్టకూడదు. ఎందుకని? హౌ ఉంది కదా. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది కాబట్టి హౌ లాంగ్ ఇట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ లే ఓకే మారిపోతుంది. హౌ లాంగ్ ఇట్ టుక్ టు గెట్ దేర్. హియర్ అంటే దేర్ గా మారుతుంది, దేర్ అంటే దేర్ లాగానే ఉంటుంది. ద టూరిస్ట్ ఆస్క్ హౌ లాంగ్ ఇట్ టుక్ టు గెట్ దేర్. మార్చిందల్లా ఏంది? సెడ్ కాస్త ఆస్క్గా మార్చాం. ఎందుకని? క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. దట్ పెట్టలేదు. ఎందుకని? హౌ అనే డబ్ల్యూహెచ్ మరి వర్డ్ కిందే ఉంటుంది. ఇది కూడా హౌ అనేది ప్లేస్ చేసాం. హౌ లాంగ్. డస్ ఇట్ టేక్ కాస్త ఇట్ టుక్ టైమ్. ఓకేనా? ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్ లాగా ఉంచుతాం, టెన్స్ మారదు. కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ మారుతుంది. క్వశ్చన్ లాగా ఉంచాము, దాన్ని
ఇంటరాగేటివ్ నుంచి అసర్టివ్ సెంటెన్స్‌లోకి మార్చేస్తాడు. ఇదండి. నెక్స్ట్ 16 ఫాదర్ సెడ్ ప్లీజ్ డోంట్ డూ ఎనీథింగ్ డేంజరస్. కాబట్టి ఇక్కడ ఏందంటే ఫాదర్ ఏం చెప్పాడు ఇక్కడ? అడ్వైజ్ ఇచ్చాడు. చెప్పడం కాదు, అడ్వైజ్డ్. ఫాదర్ అడ్వైజ్డ్. ప్లీజ్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్‌ని సూచిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఎటువంటి సబ్జెక్ట్ అనేది లేదు గమనించండి. యూ డోంట్ డూ ఎనీథింగ్ డేంజరస్ లేదు. ఇలాంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అలాంటివి గనక వెర్బ్‌తో స్టార్ట్ అయితే మనం ఏం చెప్పుకున్నాం? టుతో స్టార్ట్ చేయాలి అనుకున్నాం. అయితే ఇక్కడ డోంట్ అని ఉంది కాబట్టి నాట్ టుతో స్టార్ట్ చేయాలి. ఫాదర్ అడ్వైజ్డ్ నాట్ టు మొత్తం ఇదంతా రాయాలి. డూ ఎనీథింగ్ డేంజరస్. ఎనీథింగ్ డేంజరస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మారుతుంది, లేదా అడ్వైజ్డ్గా మారుతుంది. ఇక్కడ ఏమైనా క్వశ్చన్ ఇచ్చాడు ఆస్క్ అడ్వైజ్డ్గా మారుతుంది. ఎందుకని? దిస్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ఇందులో ఏంటంటే మీకు స్టార్టింగ్లో సబ్జెక్ట్ కనబడుతుంది. మై ఫ్రెండ్ అడ్వైజ్డ్. ఏమన్నా అడ్వైజ్ ఇచ్చాడు? ఇలాంటి వాటికి ఏదైతే స్టార్టింగ్ మనకు వచ్చేసి వెర్బ్తో స్టార్ట్ అవుతుందో టు పెట్టుకొని రాసుకోవాలని చెప్పుకున్నాం. కాబట్టి అదే రాసాను. టు గో అప్లై ఫర్ ద జాబ్. మై ఫ్రెండ్ అడ్వైజ్ టు గో అప్లై ఫర్ ద జాబ్. ఈ విధంగా మనం మై ఫ్రెండ్ అడ్వైజ్డ్. ఇక్కడ యాక్చువల్గా లేదు, కానీ మనకే కాబట్టి మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు గో అప్లై ఫర్ ద జాబ్. తర్వాత షీ సెడ్ ఫాజన్ యువర్ సీట్ బెల్ట్స్. ఇక్కడ చూడండి, షీ సెడ్ కదా, మీ సీట్ బెల్ట్లు పెట్టుకోండి అన్నాడు. దేని కిందికి వస్తుంది? ఒక ఏరోప్లేన్లో ఉన్నారనుకుందాం, అడ్వైజ్డేగా. లేదు సెడ్ అనుకోండి, టోల్డ్ దెమ్, షీ టోల్డ్, అలా రాసుకోవచ్చు. లేదా అడ్వైజ్డ్ కూడా రాసుకోవచ్చు. షీ అడ్వైజ్డ్ టు ఫాజన్. యువర్ కాస్త ఎలా మారుతుంది? ఎక్కువ మంది ఉన్నట్టు అర్థమైపోతుంది. సీట్ బెల్ట్స్ అంటున్నారు కాబట్టి ఏమవుతుంది? దేర్. టు ఫాజన్ దేర్ సీట్ బెల్ట్స్. ఈ విధంగా షీ అడ్వైజ్ టు ఫాజన్ దేర్ సీట్ బెల్ట్స్. ఇంకా క్లారిటీ రావాలి అంటే ఇక్కడ దెమ్ పెట్టుకోవచ్చు. షీ అడ్వైజ్డ్ దెమ్ టు ఫాజన్ దేర్ సీట్ బెల్ట్స్. ఎట్లయినా ఓకే, జస్ట్ ఫర్ ది క్లారిటీ మనం ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. మై ఫాదర్ సెడ్ రిమెంబర్ టు ఎన్ష్యూర్ యువర్ లగేజ్. ఇక్కడ ఇది కూడా ఏంటి? స్టార్టింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది అంటే ఏం జరుగుతుంది? ఇంపరేటివ్ సెంటెన్స్ టుతో మనం రాయాల్సి ఉంటుంది. మై ఫాదర్ ఇక్కడ సెడ్ అని రాద్దామా? అంటే రిమెంబర్నే తీసుకోవచ్చు. అయితే రిమెంబర్ని వాడకూడదు. మై ఫాదర్ రిమెంబర్డ్ మీ అని రావు, రిమైండెడ్ అని రాయాలి. సేమ్ వర్డే. ఏం జరుగుతుంది అంటే గుర్తు చేశాడు అన్నప్పుడు ఇంకో పదంగా మారిపోతుంది. మై ఫాదర్ రిమైండెడ్ ఎవరిని? నన్ను. మై ఫాదర్ రిమైండెడ్ మీ టు ఎన్ష్యూర్ మై లగేజ్. నా లగేజ్ గురించిన బాధ అనమాట ఆయన. ఏంటంటే జాగ్రత్తగా చూస్తూ అంతా ఉందో లేదో అని గుర్తు చేశారు అని చెప్పడం ఉద్దేశం. హీ సెడ్ వై డోంట్ యూ కట్ యువర్. ఓకే, ఇక్కడ మనం వచ్చేసి హీ సెడ్ వై డోంట్ యూ కట్ యువర్ హెయిర్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, మనం గమనించాలి. హీ తీసుకుంటాం, ఆస్క్డ్ అవుతుంది, ఎందుకని ప్రశ్న అడుగుతాం కాబట్టి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసిన తర్వాత దట్ అనేది ప్లేస్ చేయం, ఎందుకని? వై ఉంది కాబట్టి. ఇక్కడ యూ ఉంది. ఓకే, యూ ఉంది. ఇక్కడేమో యూ ఉందంటే ఖచ్చితంగా సెడ్ తర్వాత ఏదైనా ఉండాలి, లేకపోతే ఐ పెట్టుకోవడమే. యూ ఉండి ఇక్కడ గనక ఎటువంటి ఆబ్జెక్ట్ కనుక లేకపోతే మనం ఐ ప్లేస్ చేసుకోండి. హీ ఆస్క్డ్ వై, ఐ. డోంట్ కాస్త డిడెంట్ అయితే. కట్ యువర్ కాస్త మై అవుతుంది. ఎయిర్. హీ ఆస్క్డ్ వై ఐ డింట్ కట్ మై ఎయిర్. క్వశ్చన్ మార్క్ రాదు, ఎందుకని? సబ్జెక్ట్ అనేది ముందుంది, హెల్పింగ్ వెర్బ్ అనేది సబ్జెక్ట్ తర్వాత ఉంది కాబట్టి. సబ్జెక్ట్కి ముందు మాత్రమే హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఈ ప్లేస్లో ఉంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది.
షీ సెడ్ వై ఆర్ంట్ యూ టేకింగ్ ద ఎగ్జామ్. షీ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఏమొస్తుంది? షీ ఆస్క్డ్. వై? యూ ఉంది, ఇక్కడ ఉన్నది తీసుకోవాలి, ఏది లేదు కాబట్టి వై. ఐ wasn't. ఆర్ ఉంది కదా, was అవుతుంది అయితే. ఐ వాజ్ నాట్ టేకింగ్ ద ఎగ్జామ్స్. షీ ఆస్క్డ్ వై ఐ వాజ్ నాట్ టేకింగ్ ద ఎగ్జామ్స్. నెక్స్ట్ ఐ సెడ్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ విత్ యువర్ ఓల్డ్ మొబైల్. ఇక్కడ చూస్తే క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి కాబట్టి ఐ ఆస్క్డ్. ఓకే, ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసాను, దట్ వస్తుందో రాదు, ఎందుకని వాట్ ఉంది కాబట్టి. వాట్. యూ ఉంది, యూ ఉంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఏముందో అది వస్తుంది. టు మీ అంటాను అనం, ఎందుకని ఐ ఉంది కాబట్టి. థర్డ్ పర్సన్ ఎవరినైనా అంటున్నట్టు అప్పుడు హీ ప్లేస్ చేసుకున్నా, ఎందుకంటే ఐ సెడ్ టు హిమ్ అనేది అనమాట. ఐ సెడ్ టు హిమ్ అలాగా వస్తుంది. ఐ ఆస్క్డ్ వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హీస్ ఓల్డ్ మొబైల్. వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హీస్ ఓల్డ్ మొబైల్. ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. ఐ ఆస్క్ వాట్ హీ వాజ్ గోయింగ్ టు డూ విత్ హిస్ ఓల్డ్ మొబైల్. ఇది టోటల్గా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఎండ్ స్క్రీన్స్ అయితే రావడం జరుగుతుంది, దయచేసి గమనించండి. వాటి ద్వారా మీరు ఫుల్గా యాక్సెస్ చేయొచ్చు, లేదా లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.